హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా అయితే ఒక కప్పు జొన్న పిండిని తీసుకుంటున్నాను. అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుంటున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. వాటర్ అనేది ఇలా బబుల్స్ గా వస్తున్నప్పుడు పిండిని వేసుకోవాలి. వాటర్ అయితే బాగా మరగాలి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ అని ఆఫ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పూన్ తోనే కలుపుకోండి. చేత్తో అయితే వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది. ఇలా అంతా ఒకసారి దగ్గరగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోండి. అప్పుడు లైట్ హీటే ఉంటుంది. నేను 3 నిమిషాల వరకు ఒత్తుకున్నాను పిండిని. చేసుకుంటేనే జిగట అనేది వచ్చి చపాతీలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. జొన్న పిండిలో జిగట అనేది ఉండదు కాబట్టి హాట్ వాటర్ లో జొన్న పిండిని వేసుకోవడం వల్ల జిగట వస్తుంది. అందుకే బాగా తెల్లకాగే వాటర్ లోనే జొన్న పిండిని వేసుకోండి. చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని నేనైతే ఇక్కడ కర్రతోనే ఒత్తుకున్నాను. నాకు చేతో అయితే చేయటం రాదు. లైట్ గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. హార్డ్ గా చేయొద్దు, విరిగిపోతాయి. చూసారు కదండి ఎంత బాగా వచ్చేసాయో. హీట్ చల్లారిపోతే జొన్న రొట్టె చుట్టూ పగుళ్ళు వస్తాయి. చూసారు కదా, నాకు లాస్ట్ లో 2 జొన్న రొట్టెలు ఇలా వచ్చాయి కాబట్టి కొంచెం హీట్ మీద స్పీడ్ గా ఒత్తేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత జొన్న రొట్టెని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ అయితే అద్దుకోవాలి. ఇలా ఒక గ్లాస్ సహాయంతో జొన్న రొట్టె మొత్తము కూడా. తర్వాత ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మరలా తిప్పేసుకొని ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ చేసేసుకొని, నేనైతే ఇక్కడ ఆయిల్ ఏమి వేయట్లేదు, జస్ట్ వాటర్ తోనే ప్రెస్ చేసి ఇంకా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 వైపులా కాల్చుకుంటున్నాను. మనకు ఒకసారి జొన్న రొట్టెలనే పొంగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పొంగవు. నాకు ఈ రోజు అయితే అన్ని జొన్న రొట్టెలు అయితే నాకు పొంగేసాయి. కొంచెం స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం అయితే పొంగవు, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, 2 పొరలుగా భలేగా వచ్చేసాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఈజీగా ఇలా జొన్న రొట్టెని ట్రై చేయండి.